నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. పచ్చని ఆలోచనకు నీరు పోస్తే చెట్టు, వందలు వేల మహావృక్షాలను సృష్టిస్తే అమ్మ చెట్టు. ఆ అమ్మ చెట్టే సాలుమరద తిమ్మక్క. కదలి వచ్చే ఆ హరిత కావేరికి 114 వసంతాలు. మనసులు ఇరుకై జన్మనిచ్చిన వారే బరువైనట్లు భావిస్తున్న సమయం. బతుకు ఎడారిగా మారిన అలాంటి వయోవృద్ధులకు ఆపద వస్తే ఎలా? ఆపద సమయాల్లో అలాంటి నిస్సహాయులను ఆదుకునే సాంకేతిక ఆవిష్కారాలను తెచ్చారు కేరళవాసి వేణునాథ్. విభిన్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. వనదేవతలా నడిచి వచ్చే వృక్షమాత, కదలి వస్తున్న వనదుర్గ, తపోయోగినిలా అనిపించే ఆ అమ్మ తల్లి ఆ బంగారు తిమ్మక్కే, సాలుమరద తిమ్మక్క. భర్త చిక్కయ్యతో కలిసి ఆమె మర్రి కొమ్మలను అంటుగట్టి వేళ్ళూన్ని చిగురించిన మొక్కల్ని పొడమి పొత్తిళ్లలో శిశువుల్లా పెంచారు. కన్నడ సీమలో హులికల్ కూడూరు మధ్య రహదారికి ఇరువైపులా ఆమె అంటుగట్టిన మర్రి మొక్కలు మహావృక్షాలై కొలువుతీరాయి. రహదారికి ఆకుపచ్చ గొడుగు పట్టాయి. ఎవరన్నారమ్మా నీకు బిడ్డలు లేరని? మేమంతా నీ బిడ్డలం కాదా అన్నట్లు వటవృక్షాల కొమ్మ కొమ్మ కదులుతూ ఉంటే ఆ అమ్మ మనసెంతో మురిసిపోతోంది. ఆమె మర్రి చెట్లనే పిల్లల మర్రులుగా భావించి కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసి రహదారికి ఆకుపచ్చ గొడుగు పట్టిన కన్నడ కావేరి. బాధలను దిగమింగి విజయగాథలతో హరిత కావ్యం రాసిన ఈ కరుణ రసవన దేవేరి సాలుమరద తిమ్మక్క. వృక్షమాతగా పిలిచి దేశమంతా గౌరవిస్తోన్న ఆమె కథ ఒక చరిత్ర. తిమ్మక్క నేడు శతాధిక వృద్ధమాత. ఏళ్లంటారా 113, 114 ఉంటాయి. తుముకూరు జిల్లా గుబ్బి తాలూకా చొక్కెనహళ్లిలో నిరుపేద కుటుంబంలో పుట్టింది. అమ్మ విజయమ్మ, నాన్న చిక్కరంగయ్య. ఇద్దరూ కష్టజీవులే. తనకి 5 తోబుట్టువులు. పెద్ద కుటుంబం. వీరందరికీ భుక్తి గడిచేందుకు తిమ్మక్కకు కాయకష్టం తప్పలేదు. క్వారీలో కూలి పని చేసేది. చదువుకునే అవకాశం లేదు. తిమ్మక్కకు హులికల్కు చెందిన చిక్కయ్యతో 12వ ఏటే వివాహమైంది. పెళ్లి తర్వాత పర్యావరణ పరిరక్షకురాలుగా మారిపోవటం ఒక కథ. ತುಂಬಾ ಕಡು ಬಡತನದ తిమ్మక్క ఓ పేద కుటుంబంలో పుట్టింది. ఒక్క పూట భోజనానికే రోజంతా కష్టపడిన రోజులెన్నో ఉన్నాయి. చిన్నప్పుడు పశువులను కాసింది, గొర్రెలను తోలుకెళ్లి మేపింది. కొందరి ఇళ్లల్లో కట్టు బానిసలా పనిచేసింది. తండ్రి చిక్కరంగయ్య కార్మికుడు. రామనగర్ జిల్లా హులికల్ గ్రామవాసి బిక్కాల చిక్కయ్యతో తిమ్మక్క పెళ్లయింది. ఆయన శ్రమజీవే. అప్పులు తీర్చేందుకు వెట్టి చాకిరి చేశారు. పెళ్లికి వారం ముందు చిక్కయ్యకు ఆ వెట్టి పని నుంచి విముక్తి లభించింది. మదుವೆಕ್ಕಿಂತ 1 ವಾರದ ಮೊದಲು ಜೀತದಿಂದ ಅವ್ರನ್ನ ಬಿಡಿಸ್ಕೊಂಡು ಬಂದಿರ್ತಾರೆ. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా తిమ్మక్క దంపతులకు పిల్లలు లేరు. అత్తింటివారు సహా కొందరి సూటిపోటి మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. కాని భర్త చిక్కయ్య అండగా నిలిచాడు. మొక్కలు నాటి వాటినే బిడ్డల్లా పెంచుకుందామని ఓ ఉపాయం చెప్పాడు. అది తిమ్మక్కకు నచ్చింది. ఊరంతా మర్రి చెట్లే. చెట్టు కొమ్మలు విరిచి తెచ్చి హులికల్ రహదారికి అటూ ఇటూ నాటారు. 1948లో తొలుత 10 మొక్కలు నాటారు. అలా 4 కిలోమీటర్ల మేర ఏటేటా కొన్ని నాటుతూ అదే ఊపిరిగా ఉద్యమంలా పనిచేశారు. దూరం నుంచి రోజు నీళ్లు మోసుకొచ్చి పాదుల్లో పోశారు. మొక్కలు వేళ్లూనుకున్నాయి. కన్నబిడ్డల్లా పెంచారు. రహదారి వెంటనే కాదు, బీడుపడిన భూముల హద్దుల్లో, ఖాళీ జాగాల్లో మొక్కలు నాటడమే తిమ్మక్క చిక్కయ్యకు లోకమైంది. పశువుల వ్యాపారులు, బాటసారులు సేద తీరుతూ ప్రశంసించేవారు. అలా అలా తిమ్మక్క కృషి అందరికీ తెలిసింది. బిడ్డను తెచ్చివ్వండి, పెంచుకుంటామని అత్తింటి వారిని కోరాను. ఒప్పుకోలేదు. పోని మా ఆయనకు మారుమనువు చెయ్యండి అని మనసు చంపుకొని అడిగాను. ససేమిరా అన్నారు. మా ఆయన నాకు ధైర్యం చెప్పాడు. మొక్కలు నాటి వాటినే మన బిడ్డలుగా సాకుదామంటూ నన్ను ఒప్పించాడు. ఈ రాధారి చెట్లన్నీ మేము పెంచిన బిడ్డలే. తిమ్మమ్మ మర్రిమానులు కావు, అవి తిమ్మక్క మర్రిమానులు. తన అంకిత భావం, కాయకష్టం, భర్త సహకారంతో మొక్కలు వేళ్లూనుకొని చెట్లయ్యాయి. దశాబ్దాల కృషి ఫలించింది. ఆమె బిడ్డలు పెరిగి పెద్దవయ్యాయి. 385 మర్రి చెట్లు వరుసగా కొలువు తీరాయి. హులికల్ కూడూరు రహదారికి అటూ ఇటూ 4 కిలోమీటర్ల మేర
ఆకుపచ్చలోకంగా మారింది. ఊళ్లలో తిమ్మక్క నాటిన 8,000 మొక్కలు వృక్షాలుగా మారాయి. ఇంతలో హఠాత్తుగా తిమ్మక్కను కష్టాలు కమ్మాయి. 1991లో భర్త చిక్కయ్య మరణించాడు. భారీ వర్షాలతో ఇళ్లు కూలిపోయింది. అయినా అధైర్యపడలేదు. మొక్కలు నాటే కార్యక్రమాల్లో మరింత మమేకమైంది. అందరి అండతో ఎలాగో ఇల్లు కట్టుకుంది. మర్రి కొమ్మలు నాటి కన్నబిడ్డల్లా పెంచాను. చెట్టంత బిడ్డలు అంటారు కదా, నా కష్టం మా వారి కష్టంతో నాటిన కొమ్మలు పెరిగి చెట్లయ్యాయి. నీడనిచ్చే ఈ చెట్లే మా బిడ్డలు. యజమానికి ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಸಂಸಾರ ಮಾಡ್ಕೊಂಡು ಇದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಒಳ್ಳೇದು. తిమ్మక్కకు తన కృషిని కొనసాగించే వారసుడు లభించాడు. హాసన్ దగ్గర ఓ గ్రామానికి చెందిన హరిత ఉద్యమ కార్యకర్త బిఎన్ ఉమేష్ ను దత్తత తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమాల్లో దేశమంతా పర్యటించారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో ప్రేరణ ఉపన్యాసాలిచ్చారు. జీవితాన్ని హరిత ఉద్యమంగా మలుచుకున్న తిమ్మక్క కృషిని యావత్ దేశం గుర్తించింది. 1996లో నాటి ప్రధాని దేవగౌడ చేతుల మీదుగా నేషనల్ సిటిజన్ సత్కారం పొందారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తిమ్మక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆశీర్వదించిన దృశ్యం జాతిని మురిపించింది. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಸ್ಫೂರ್ತಿಯ ಚಿಲುಮೆಯಾಗಿ తిమ్మక్క అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆమెను అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఈరోజు 40 లక్షల మందికి పైగా విద్యార్థులు ఓ పాఠ్యాంశంగా ఆమె కథను చదువుతున్నారు. ఆమెను కర్ణాటక ప్రభుత్వం పర్యావరణ రాయబారిగా నియమించింది. ఇది మాకెంతో సంతోషాన్నిచ్చింది. హరిత ఉద్యమంలో లక్షలాది జనులు ఆమెను అనుసరిస్తున్నారు. తిమ్మక్క జీవితం మనందరికీ ఆదర్శం. ನಿಜವಾಗ್ಲೂ ತಿಮ್ಮಕ್ಕ ಅವರ ಬದುಕು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆದರ್ಶ ಆಗಿದೆ. హులికల్ కూడూరు రహదారికి అటూ ఇటూ ఆమె భర్త సహకారంతో పెంచి పెద్ద చేసిన మర్రి చెట్లను రహదారి విస్తరణ కోసం తొలగించాలని నాడు కుమారస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. తిమ్మక్క ప్రజల మద్దతుతో ఆ కార్యక్రమాన్ని ప్రతిఘటించింది. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పర్యావరణ పరిరక్షణ రాయబారిగా ఆమె జీవన చరమాంకంలోనూ ఎంతో కృషి సాగిస్తున్నారు. అడవుల ఆవశ్యకతపై వస్తున్న తరాల్లో చైతన్యం నింపారు. ಚಿಕ್ಕವರಾಗಲಿ ದೊಡ್ಡವರಾಗಲಿ ನಾವು ಬೆಳೆಸ್ದಂಗೆ. నేనేం చెబుతానంటే, మీరు చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా నీడనిచ్చే చెట్లు పెంచండి. చల్లని నీడలో సేద తీరండి. కుమారులు లేరని మేము వాటినే బిడ్డలనుకుని పెంచాం. ಅಷ್ಟಕ್ಕೆ ಸಂತೋಷ ಪಟ್ಕೊಂಡು ನಾವು ಕೈ ಎತ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. సమాజాన్ని ప్రభావితం చేయాలంటే చదువుతో పనిలేదు, సంపదతో అసలే పనిలేదని తిమ్మక్క చాటి చెప్పారు. దత్తపుత్రుడు ఉమేష్ ప్రారంభించిన పృథ్వీ బచావో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. గత 20 ఏళ్లుగా ఉమేష్ తిమ్మక్క స్ఫూర్తితో ఆమె కృషిని కొనసాగిస్తున్నారు. తన నర్సరీ ద్వారా లక్షల మొక్కలను పాఠశాలలు, వివిధ సామాజిక సంస్థలకు విరాళంగా అందజేశారు. ಸಾಲುಮರದ ತಿಮ್ಮಕ್ಕ ಅವರು ಮತ್ತೆ ನಾನು ಹೊಸದಾಗಿ ಒಂದು తిమ్మక్క నేను కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాం. అదే పృథ్వీ బచావో ఆందోళన్. ఇది సమగ్ర పర్యావరణ పరిరక్షణ కోసం. ఇదేదో చెట్టు చేమ లేక వన్యప్రాణి సంరక్షణ కోసం మాత్రమే అనుకోవద్దు. పర్యావరణంపై సమగ్ర అవగాహన కోసం ఈ ఉద్యమం చేపట్టాం. ಸಮಗ್ರ ಪರಿಸರವನ್ನ ಸಂರಕ್ಷಣೆ ಮಾಡುವಂತದ್ದು. సమాజానికి స్థిరమైన భవిత కోసం తిమ్మక్క, కుమారుడు ఉమేష్ పర్యావరణ పరిరక్షణ కృషిని కొనసాగిస్తున్నారు. ప్రకృతి మీద ప్రేమ, వాత్సల్యం ఉంటే ప్రకృతిని ఎంత సుసంపన్నంగా మార్చవచ్చో తిమ్మక్క నిరూపించారు. బతుకుబడిలో నేర్చిన ప్రకృతి పాఠాలే తప్ప పాఠశాలల్లో చదవలేదు. కానీ లక్షల విద్యార్థులకు నేడు ఆమె జీవితమే ఒక పాఠ్యాంశమైంది. ಮರ ಬೆಳೆಸಿದ್ದೇವೆ ಸರ್. చేతులెత్తి నమస్కరిస్తున్నా. నీడనిచ్చే చెట్లు పెంచండి. అందరికీ నా విజ్ఞప్తి ఇదే. ಅಷ್ಟೇ. ఈ లోకంలో మనసున్న మనుషులున్నారా? మానవత మిగిలే ఉందా? మలి సంధ్యలో మమ్మల్ని ఆదరించేదెవరు? వయోధికులు అనేకులను ఈ తరహా ప్రశ్నలే తొలుస్తూ ఉంటాయి. ఇవి శేష ప్రశ్నలుగా మిగలకూడదని, కొన్ని పరిష్కారాలైనా చూపించాలన్న ఆశయంతో ముందుకు వచ్చారు కేరళ వ్యాపారవేత్త వేణునాథ్.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. ఉపాధి ఉన్నతికి దూర తీరాలకు వెళుతున్నారు. మలి సంధ్యలో తల్లిదండ్రుల పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. ఢిల్లీ ఏజ్వెల్ ఫౌండేషన్ చేసిన సర్వేలో నివ్వెరపరిచే నిజాలు వెల్లడయ్యాయి. 10,000 వయోవృద్ధుల జీవితాలను పరిశీలించగా వారిలో 24.44% వయోధికులు ఏకాంత జీవితం గడుపుతున్నారని తేలింది. వయోధికుల సంరక్షణ, అత్యవసర సేవలకు కేరళలోని కోచికి చెందిన విద్యాధికుడు వేణునాథ్ కొత్త సాంకేతిక ఆవిష్కారాలతో ముందుకు వచ్చారు. ఆయన 2021లో ఆన్స్ప్రిడ్ పేరుతో ఒక అంకుర సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ వయోవృద్ధుల భద్రత, శ్రేయస్సుకు కొన్ని వినూత్న సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. నేను స్వీడన్లో చదువుకున్నాను. అక్కడే పనిచేశాను. ఓసారి వృద్ధ మహిళ ఎమర్జెన్సీ కేర్ పరికరం వాడటం చూశాను. కాసేపట్లోనే అంబులెన్స్ వచ్చింది. వైద్య నిపుణులు వచ్చారు. నేను ఆసక్తిగా తెలుసుకున్నాను. తక్షణ వైద్య సేవకు ఆమె ఎమర్జెన్సీ పరికరాన్ని ఎంతో సునాయాసంగా ఉపయోగించిన ఫలితం అది. ఆ సంఘటనతో నాకు ఆలోచన వచ్చింది, మన దేశంలో ఇలాంటి పద్ధతుల్ని నేనెందుకు అమలు చేయకూడదని అనుకున్నాను. గత 18 ఏళ్లుగా ఎల్డర్ కేర్ మీద విస్తృత పరిశోధన చేస్తున్నాను. ఎంతో పురోగతి సాధించాం. వివిధ యత్నాలతో 2021లో ఈ ప్రాజెక్టు అమలుకు ఓ సంస్థను ప్రారంభించాం. രീതിയിലേക്ക് കൊണ്ടുവന്നു. അതിന് ഓരോ പീരീഡ് ഓഫ് ടൈമിലും നമ്മുടെ ആൾക്കാരുടെ അക്സെപ്റ്റൻസും വളരെ ഉണ്ടായിരുന്നു, ഇമ്പോർട്ടന്റ് ആണ്. ఎల్డర్ కేర్ టెక్నాలజీ రంగంలో వ్యాపారవేత్తగా వేణునాథ్ పయనానికి ఆయన అభిరుచి, స్వీయానుభవం కారణం. అలాంటి చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కన్నవారు ప్రోత్సహించారు. తన వినూత్న ఆలోచనలతో చక్కని సాంకేతిక పరిష్కారాల ఆవిష్కరణకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించారు. ముంబైలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నివసించే ఓ మాతృమూర్తి కింద పడిపోయారు. ప్రాణం పోయింది. 3 నెలలుగా ఎవరి దృష్టికి రాలేదు. తర్వాత ఇంటికి వచ్చిన కుమారుడికి ఆమె అస్థిపంజర కనిపించింది. అలాంటి ఘటనలు మరోసారి సంభవించకుండా నిరోధించాలన్నది మా ఆశయం. వేణునాథ్ జీవన గమనాన్ని మార్చిన ఘటన స్వీడన్లో వయోవృద్ధురాలు అందుకున్న అత్యవసర సంరక్షణ. ఆ మహిళ ఉపయోగించిన తరహా పరికరాన్ని వేణునాథ్ మన దేశంలో తయారు చేయాలని భావించారు. సహకారం కోసం ఆ స్వీడన్ కంపెనీని సంప్రదించారు. కానీ భారతీయ మార్కెట్లో ప్రవేశించడానికి నిరాకరించింది. ఓ సవాల్గా తీసుకున్న వేణునాథ్ తనే అలాంటి పరికరాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయాలని నిశ్చయించారు. ఆ సవాలుకు ఇదే మా జవాబు. ఇది స్మార్ట్ కేర్ కంట్రోల్ ప్యానెల్. ఈ పరికరాన్ని కోరుకున్న వ్యక్తి ఇంట్లో అమర్చుతాం. ఈ పరికరానికి 60 రకాల సెన్సార్లు అనుసంధానించి ఉంటాయి. ఇది AI ఆధారిత డిఫాల్ట్ డిటెక్టర్. 2 వైపులా సమాచారం పంపే వీలున్న పరికరం. ఉదాహరణకు ఆ వ్యక్తి తన గదిలో పడిపోయారనుకోండి, వెంటనే ఈ పరికరం పసిగడుతుంది. కంట్రోల్ సెంటర్ కు సంకేతాలు పంపుతుంది. ఆ వ్యక్తి సంబంధీకులతో మేము టచ్ లోకి వస్తాం. మన దేశంలో వయోవృద్ధ సంరక్షణ రంగంలో మార్పు తేవాలని నిశ్చయించిన వేణునాథ్ స్వీడన్లో తన సంపాదనను మన దేశానికి పంపించారు. ఇక్కడ పరిశోధనలు, అభివృద్ధికి ఉపయోగించారు. 2019లో కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా లెక్క చేయక స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించారు. ఒంటరిగా ఉండే వయోవృద్ధుల ప్రాణాలు కాపాడే పరికరాలను అందుబాటు ధరల్లో ఉత్పత్తి చేయాలన్న లక్ష్యమే ఆయన్ని ముందుకు నడిపించింది. ఎన్ని సేవలు అందించగలనో అన్ని అందించాలని నిశ్చయించే ఇక్కడికి వచ్చాను. స్వీడన్లో మంచి ఉద్యోగం వదిలి స్వదేశానికి ఎందుకు వస్తున్నారు అని అనేకులు నన్ను ప్రశ్నించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు నాకెంతో ముఖ్యం. అందుకే ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఇక్కడో సంస్థను నెలకొల్పాను. ఆ ప్రాజెక్టులోనే పనిచేయడం ప్రారంభించాను. వేణునాథ్ స్థాపించిన ఆన్స్ప్రిడ్ స్మార్ట్ కేర్ పరికరాల ఉత్పత్తిని ప్రారంభించింది. మొదటి దశలో ఉత్పత్తి చేసిన పరికరాల్లో ఫాల్ డిటెక్టర్స్ ఉన్నాయి. కింద పడిపోయిన వ్యక్తిలో 30 సెకండ్ల పాటు కదలిక లేకుండా ఉంటే ఈ పరికరం అప్రమత్తం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి కదలికలు, ముఖ కవలికల్ని పసిగట్టే ఎమోషన్ డిటెక్టర్. ఉదాహరణకు ఓ వ్యక్తి అర్ధరాత్రి 2 పర్యాయాలు వాష్రూమ్ కి వెళ్లడం అసాధారణం. ఆ అసాధారణ చర్య సంకేతం మా కంట్రోల్ సెంటర్ కు అందుతుంది. అప్పుడు మేము వారికి సాయపడతాం. ఇదో స్వతంత్ర పరికరం. ఈ వ్యక్తికి ప్రాణావసర సాయం కావాలంటే SOS తరహాలో పనిచేస్తుంది. అలాంటి కాల్స్ కు సంబంధించి 10 నెంబర్లను నిల్వ చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా అన్ని నెంబర్లు డైల్ అవుతాయి. ఆ మెసేజ్ చూసి వాళ్ళ లొకేషన్ గుర్తించి లేదా కాల్ చేసి సిబ్బంది వెళ్తారు. ఆకుపచ్చ వనాలు సృష్టించి అందరి జేజేలు అందుకుంటున్న జేజమ్మ తిమ్మక్క.
మలిసంధ్యకు చేరిన మనుషులకు ఆపత్ సమయాల్లో ఆసరా ఇచ్చే సాంకేతిక ఆవిష్కారాలను తీసుకొచ్చిన వేణునాథ్ ఉభయులు విజేతలు, నిజ స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.